అది ఎలాంటిది? ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎలాంటి భయంకరమైన సంఘటన అయినా, ఎలాంటి భయంకరమైన కష్టమైనా, ఎలాంటి భయంకరమైన రోగమైనా, ఎలాంటి భయంకరమైన దెయ్యాలైనా దేని ద్వారా పోతే? ఉపవాస ప్రార్థన ద్వారా పోతాయి. అందుకే ఉపవాసం ఉండండి అని యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు శిష్యుల్లో మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఒక దెయ్యం పెట్టిన వాడిని యేసు ప్రభువు తీసుకొస్తారు. ఏం చేస్తారు? దెయ్యం పెట్టిన వాడిని, కుమారుని, చిన్న బాబుని యేసు ప్రభువుకి తీసుకొస్తే మరి యేసు ప్రభువు కొండపైకి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేవాడు. ఎక్కడికి? కొండపైకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ లోపల యేసు ప్రభు శిష్యులు ఆ కొండ దిగువన ఉన్నారు. కొండ దిగువన 9:29 9:29 ఏమన్నారు? యేసు ప్రభు వారు ఆ దిగువన శిష్యులుంటే యేసు ప్రభు వారు పైకి వెళ్ళి, కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు వారు బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా కొండపైకి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. కాబట్టి ఆ కొండ అనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. చెప్పండి, కొండంట ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అందుకే మనం ఏం చేయాలంటే మరి ప్రార్థన చేయాలి, దేవుడి విషయంలో మొరపెట్టుకోవాలి, దేవుడిని అడుగుతూ ఉండాలి, దేవుడి సహాయం కోరుకుంటూ ఉండాలి. మరి యేసు ప్రభువు కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు శిష్యులు కొండ క్రింద ఉన్నారు. చెప్పనకున్నారు, కొండ క్రింద ఉన్నారు. అయితే మరి మొదటగా యేసు ప్రభు శిష్యులు కనిపించారు. దెయ్యం పెట్టిన కుమారుని ఆ తల్లిదండ్రులు తీసుకొస్తే యేసు ప్రభు వారి దగ్గరికి మొదటగా ఎవరున్నారు? యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు అనుకున్నారు, దేవుడి దగ్గర తీసుకెళ్ళబట్టి ఆయన ప్రార్థన చేస్తే పోతుంది, కరెక్టే, కానీ మేము చేసిన ప్రార్థన పోతుంది కదా, మేము చేసిన ప్రార్థన పోతుంది. ఎందుకంటే అంతకుముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే మరి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, దెయ్యాలు వదలగొట్టండి, రోగాలు బాగు చేయండి అని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకి. అయితే ఆ అధికారం పట్టుకొని మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక దెయ్యాలు వదలగొట్టడం, అనేకమైన అద్భుతాలు చేయడం, అనేకమైన ఆశ్చర్యకారాలు చేయడం, రోగుల్ని స్వస్థపరచడం, ఎన్నెన్నో అద్భుతాలు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు, అడుగుతారు, అయ్యా నీ నామములో దెయ్యాలు పోతున్నాయి, ఎన్నో కార్యాలు మేము చేసాం అంటారు. అంటే యేసు ప్రభు శిష్యులు అనేకమైన కార్యాలు చేశారు. అయితే అది కేవలం అధికారం వల్ల వచ్చింది. దేవుడు అధికారం ఇచ్చారు కాబట్టి వెళ్ళి చేశారు. అయితే వ్యక్తిగత అధికారం కావాలి, వ్యక్తిగత ప్రార్థన జీవితం కావాలి. అప్పటి వరకు వారి జీవితాలు అనుకుంటాను కదా, ఉపవాస ప్రార్థన లేదేమో, ఉపవాసం ఉండడం తెలియదేమో, ఉపవాసం లేదేమో, ఉపవాసం శక్తి వారికి తెలియదేమో, ఉపవాసంలో ఉన్న బలము మరి శిష్యులకి తెలియదేమో. అందుకనే దేవుడి ఆ సంఘటన అక్కడ పెట్టాడు, ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? డూమ్ డౌమ్ అలా ఎలా అలా అని ప్రార్థన చేశారు. ఎందుకంటే ముందు ఆజ్ఞాపిస్తే పోయాయి కదా, ముద్దు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు వదిలిపోయాయి కదా, మరి స్వస్థత పొందుకున్నవారు కదా, అలాగే ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నారు. కానీ వారు ఎంత చేసినా, దీపిక ఎంత చేసినా ఏం పోలేదు, ఆ దెయ్యం పోలేదు. ఆ దెయ్యం ఆ చిన్న కుర్రాన్ని బాధ పెడుతోంది, పట్టి పీడించేస్తుంది. అనేక చోట్లకి తిప్పే ఉంటారు, అనేక చోట్లకి వెళ్ళే ఉంటారు, చెప్పిన చోటల్లా తీసుకువెళ్ళారు, కానీ ఎక్కడా పోలేదు. ఎన్నో తాయెత్తులు కట్టించే ఉంటారు కదా, ఎన్నో తాయెత్తులు కట్టించే ఉంటారు, ఎన్నో హాస్పిటల్కి తిప్పి ఉంటారు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా చెప్పండి అతనిలో ఉన్న ఆ దెయ్యము పోలేదు, ఆ బలహీనత పోలేదు. అయితే మరి చాలాసార్లు అన్నీ పోయిన తర్వాత, అన్నీ జరిగిపోయిన తర్వాత ఇంట్లోది
బయటకు పోయిన తర్వాత అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఈ ఈ బలహీనత లేకపోతే ఈ దెయ్యం ఎప్పటి నుంచి ఉందంట కుర్రోడికి? ఎప్పటి నుంచి ఉందంట? చిన్నప్పటి నుంచి ఉంది. బాల్యం నుంచి ఉంటాడు. బాల్యం నుండి కూడా అంటే చిన్నప్పటి నుంచే ఉందట. ఉందా లేదా? అక్కడ చూడండి 22 వచ్చిన అది వాని నాశనము చేయవలని చూడండి 21. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అటు బాల్యం నుండియే అంటే అటు చిన్నప్పటి నుంచి ఉందంట ఆ దెయ్యం. ఆ బాలుని పట్టి పీడిస్తుందట. ఏం చేస్తుందట? ఆ దెయ్యం వచ్చినప్పుడల్లా పట్టినప్పుడల్లా ఆ కుర్రోడిని ఆ బాబుని ఎక్కడ పడేస్తుందట? అగ్నిలోను నీళ్ళలోను పడేస్తుందట. ఆ దెయ్యం పడినప్పుడు, ఆ దెయ్యం పట్లైనప్పుడు బాగానే ఉన్నాడట. ఆ దెయ్యం పట్టినప్పుడల్లా అగ్నిలోను నీళ్ళలోను పడిపోతున్నాడట. ఆ పడిపోవడం వల్ల శరీరం బలహీనమైపోతుంది. అగ్నిలో పడిపోతే ఏమైపోతుంది? శరీరం కాలిపోద్ది. చాలా శ్రమ అనుభవిస్తున్నారు పుట్టినప్పటి నుంచి ఆ కుమారుడు కోసం తల్లిదండ్రులు. ఎంత బాధ! చాలా బాధ. ఎలాగుండే మరి చాలా చోట్లకి తిప్పుంటారు, చాలా చోట్లకి తీసుకెళ్ళి ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటారు, కానీ ఎక్కడ తగ్గలేదు. చివరికి యేసుప్రభు వారి కోసం అన్నారేమో. యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దెయ్యాలు వదలగొడుతున్నాడు, అనేక మందిని బాగు చేస్తున్నాడు, అనేక మంది స్వస్థత ఇస్తున్నారు అని యేసుప్రభు వారి కోసం తెలిసి ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుప్రభు తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఏమో కొండపైకి ప్రార్థనకి వెళ్ళారు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలు ఉండేవారు. యేసుప్రభు వారు ప్రార్థనలోనే ప్రార్థన శక్తి కలిగి ఉన్నారు. ఆయన సేవా ప్రారంభమే ఎలా ప్రారంభించబడింది చెప్పండి? ప్రార్థనతోనే. 40 రోజులు అన్నపానమును మానేసి అరణ్యంలో ఉపవాసంలో ప్రార్థన చేశారు. ఆ తర్వాత సేవలు అడుగు పెట్టారు. అంటే యేసుప్రభు వారు ప్రారంభమే ఉపవాస ప్రార్థనతో ప్రారంభించబడింది. హల్లెలూయా. ఆయన ఆ పరిచర్య ప్రార్థనతో ప్రారంభించబడింది. ఆయన ప్రార్థన శక్తి కలిగిన వాడు, ప్రార్థన బలాన్ని కలిగిన వాడు. ప్రార్థన ద్వారా ఆయన అనేకమైన కార్యాలు చేస్తున్నారు. అందుకే ప్రేమ పిల్లరా, మరి ఇక్కడ యేసు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. యేసు శిష్యులు ఏం చేయలేకపోయారు. అయితే యేసుప్రభు లోపల వచ్చారు. వచ్చి ఏడు జరుగుతుంది ఎక్కడ అంటే అప్పటికే చాలా జనసమూహం వచ్చేసింది చూడటానికి. ఏం చేస్తాడో దేవుడు, ఎలా చేస్తాడో, ఎప్పటి నుంచో బాధపడుతున్నారు వీళ్ళు. ఈ కుర్రోడు చాలా బాధపడుతున్నాడు, చాలా బలహీనమైపోయాడు అని ఏం చేస్తాడు అని చాలామంది ఆనాడు యేసుప్రభు చుట్టూరు చాలామంది జనసమూహం ఉండేవారు. ఎప్పుడు కూడా యేసుప్రభు ఇచ్చే రొట్టెలు తినడానికి, యేసుప్రభు పెట్టే ఆహారం తినడానికి, అని చెప్పే మాటలు వినటానికి, అని చేసే అద్భుతాలు చూడటానికి, ఆశ్చర్యకరాలు చూడటానికి ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గర జనసమూహం ఉండేవారు. ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గర జనసమూహం ఉండేవారు. అలాగా యేసుప్రభు దగ్గరికి వచ్చేసారు అందరూ. అయితే లోక శిష్యులు తూంటాం అలాగ ప్రార్థన చేస్తున్న దెయ్యం పోలేదు. అతనిలో ఉన్న దెయ్యం, కుర్రోడ్లో ఉన్న దెయ్యం పోలేదు. కాకపోతే ఈ లోపల యేసుప్రభు వచ్చారు. ఏటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అప్పుడు ఆ తండ్రి వెళ్ళిపోయాడట. తండ్రి వెళ్ళి, అయ్యా నా కుమార్ని దెయ్యం పట్టి పీడించేస్తుంది, చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుండి కూడా పీడించేస్తుంది, అది పట్టినప్పుడల్లా ఏమవుతుంది? అగ్నిలోను నీళ్ళలోను పడేస్తుంది. కాబట్టి చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా చోట్లకి తీసుకెళ్ళాం, ఎక్కడ ఏమి జరగలేదు, ఒకవేళ నీ వలన అవుతుంది అంటే ఈ కార్యం చేయ ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అది పట్టినప్పుడల్లా ఏం జరిగేదట? అగ్నిలోను నీళ్ళలోను పడిపోయింది. అంటే పట్టలేనప్పుడు బాగానే ఉండేది. అంటే చాలాసార్లు దీన్ని మనం అర్థం చేసుకోవడం అంటే అనేక మందిని పాపము ఏం చేస్తుంది? పట్టేస్తుంది. అంటే పాపం అనే సాతాన్ని పట్టేస్తున్నాడు. తాగుబోతు అనుకుంటాడు, తాగిన కూడా అనుకుంటాడు, ఉదయం లేచి ఈరోజు తాగకూడదు అనుకుంటాడు. ఈరోజు తాగకూడదు అంటే తాగడం వల్ల నా బిడ్డలు, నా భార్య అందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, తాగకూడదు, ఈరోజు కరెక్ట్గా ఉందాం, చక్కగా ఉందాం, ఈ రోజు దగ్గర నుంచి మానేద్దాం, చక్కగా ఉందాం అనుకుంటాడు.
ఈ రోజు పనిలోకి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చేస్తున్నప్పుడు పనిలోంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చేసినప్పుడు అప్పుడు దూరుతుంది. ఏంటి చెప్పండి? సాతాను దూరం ఏం చేస్తుంది? భ్రాంతి సభ కనిపిస్తుంది, తాగు, వదిలి చలిసిపోయావు కదా, కష్టపడ్డావు కదా, పని చేసావు కదా, అక్కడికి వెళ్ళా కదా, అలసిపోయావు, ఒళ్ళంతా నలిగిపోయింది, ఇల్లు ఎంత 200 కదా అని ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ వరకు తీసుకెళ్ళి దాంట్లో దోసేస్తుంది. అప్పటి వరకు ఏమనుకున్నాడు? నేను తాగకూడదు, నేను చేయకూడదు, ఆడికి వెళ్ళకూడదు అనుకున్నాడు. అనుకున్న వ్యక్తి సాయంకాల సమయంలో సాతాను ప్రవేశించి ఏం చేశాడు? ఆ బ్రాంతి షాపులకు తన్ను తన్నాడు. అంతే. బ్రాంతి షాపుకి వెళ్ళి రూపాయి అనుకున్నాడు, 100 రూపాయలు అనుకున్నాడు, ఇంకా 500 ఖర్చు పెడతాడు. ఏం చేస్తాడు అంటే సాతాను ఆ విధంగా ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. సాతాను ఆ విధంగా బలహీనపరిచేస్తుంది. సాతాను ఆ విధంగా పాడు చేస్తుంది మనుషుని. మనుషుడు మంచోడే, చెప్పండి, మనుషుడు మంచోడే, స్వభావ రీతిగా మంచోడే. కానీ ఆ మంచోడిని చెడ్డవాడుగా చేసేది సాతానుడు. హల్లెలూయా. ఆ మంచోడిని చెడ్డవాడుగా చేసేది ఏంటి? సాతానుడు. ఎలాంటి వాడికైనా పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అపవిత్రంగా జీవించకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు అనుకుంటాడు. కానీ అతనిలోకి సాతానుడు వెళ్ళి, ఆమెలోకి సాతానుడు వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? అక్రమము, అన్యాయము చేసేటట్లుగా పురుకులుపుతాడు. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఎంత మంచోడు కూడా సాతాని గుప్పట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, సాతాను యొక్క బంధకాల్లో వారు ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఆ చెడ్డ పని, ఆ పాపాన్ని వారు చేస్తారు. ఆ విధంగా వారు జీవితాలు పాడు చేసుకుంటారు, జీవితాలను నాశనం చేసుకుంటారు. కాబట్టి మనుషులందరినీ పాడు చేసేది ఎవరు చెప్పండి? సాతాను. ఎందుకంటే ఆదిలో ఆదాముని అవని పాడు చేశాడు. అక్కడి నుంచి ప్రారంభించింది ఈ పాపం. కానీ స్వభావ రీతిగా ఆదామవ్వ ఎవరు చెప్పండి? పరిశుద్ధులుగానే వచ్చారు. వాళ్ళు యేసుప్రభు చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగానే, నీతిమంతులుగానే చేశారు. పాపం అంటే తెలియదు, మోసం అంటే తెలియదు, అక్రమం అంటే తెలియదు, అన్యాయం అంటే తెలీదు. నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అయితే సాతాను ప్రవేశించి వాడిని చెడగొడేశాడు. ఎవరిని? ఆదాముని అవని చెడగొడేశాడు. దేవుడు చెయ్యొద్దన్న పని వారు చేయ. దేవుడు ఏం చెప్పాడు? దీపిక ఏం చెప్పాడమ్మా? ఆ పండు తినొద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏ పండు? మానవత కొనుకొచ్చిన పండ? మానవతకి తెచ్చిన పండ కాదు. ఏదోని తోటలో మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పాడు. అప్పటికే సాతానుడు పరలోకం నుంచి భూలోకానికి పరద్రోయబడ్డాడు. ఎందుకు? పరలోకంలో గర్వం వచ్చేసింది దానికి. దేవుని కంటే గొప్పవాడిని అనుకున్నాడు, హెచ్చించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక తన్ను తన్నాడు. అక్కడి నుంచి చెప్పండి ఏమయ్యాడు? భూలోకానికి వచ్చేసాడు. భూలోకానికి వచ్చేసి మరి పార్టీలు ఉంటాయి కదా, ఎక్కడైనా 2 పార్టీలు ఉంటాయి. మరి ఈ సాతాను తరపున పార్టీ ఉన్న దేవులన్నీ, సాతాన్లన్నీ కూడా ఆ ప్రధాన దూత అయిన ఆ లూసిఫర్తో ఈ లోకానికి వచ్చేసాడు. వచ్చి అప్పుడు పగబెట్టుకుంది దేవుడితో. ఏమి? సృష్టిని పాడు చేయాలి, దేవుడు చేసి సృష్టిని పాడు చేయాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న, తన చేతులతో చేసుకున్న మనుషుని పాడు చేయాలి, నాశనం చేయాలి, తన దగ్గరికి చేర్చుకోవాలి అని ఒక పగ పెట్టుకొని ఈనాడు ప్రేంద్ర బిడ్డరా ఆ పగ ఇంతవరకు మనుషుల్ని ఏం చేస్తుంది? పాడు చేసుకుంటూ వచ్చింది. అయినా దేవుడు ఊరుకున్నాడా? ప్రేమగల దేవుడు, జాగల దేవుడు. అయ్యో, నా చేతుల ద్వారా నా కుమారుని చేసుకున్నాను, నా కుమార్తెను చేసుకున్నాను కాబట్టి ప్రేమించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే, క్షమించేవాడు ఆయనే, ఆదరించేవాడు ఆయనే. కాబట్టి దేవుడు శిక్షించాడు. ఏదైనా తోటలోంచి వెళ్ళిపోండిరా బాబు, ఆదామవ్వ మీరు ఇక్కడ పని చేయరు అని ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళు ఏదైనా తోటలోంచి ఏం చేయాలి చెప్పండి? బయటికి గెంటేశాడు. బయటికి గెంటేసిన యేసుప్రభువు వారు అలా ఉండొచ్చు కదా. అయ్యో, నా బిడ్డలు మళ్ళా నా దగ్గర రావాలని
ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి, పాపాన్ని నుంచి క్షమించడానికి, రక్షించడానికి ఆ పరలోకం నుండి భూలోకానికి యేసు ప్రభువు వచ్చారు. చెప్పబడి వచ్చి ఏం చేశాడు? మానవులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి నేను వస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ఏదోను తోటలోంచి గెంటేసిన యేసుప్రభు వారే మళ్ళా ఆ పరమ ఏదోను తోటకి తీసుకెళ్లే అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు. చెప్పండి, పరమ ఏదోను తోటకి తీసుకెళ్లే అవకాశాన్ని ఆయన మరణించడం ద్వారా, రక్తం కాచడం ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. పరలోకం నుంచి వెలివేయబడ్డాం మనం. ఏదోను తోట అంటే ఆ పరలోకం, అక్కడ వెలివేయబడ్డాం. అయితే దేవుడు చేశాడు, మళ్ళా తన రక్తం కాచడం ద్వారా ఆ పరలోక సంబంధమైన ఏదోను తోటలోకి దేవుడు మళ్ళా క్షమాపణ భిక్ష పెట్టి, చెప్పండి ఏ భిక్ష? క్షమాపణ భిక్ష. ఎంత పాపి అయినా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత వ్యభిచారి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభువాన్ని పాపిని అని దేవుని అడిగితే దేవుడు వారి పాపాలు క్షమించి వారి నీతిమంతులుగా తీర్చుతాడు. ఆ విధంగా దేవుడు మానవుడికి ఒక అవకాశము ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని యేసుప్రభు వారు లోకానికి వచ్చి మరణించడం ద్వారా మానవుడికి అనుగ్రహించాడు. కాబట్టి ఆనాడు సాతాను ఏం చేశాడంటే మానవుని చెడుపాలి, పాడు చేయాలి గురిపెట్టుకొని పాడు చేశాడు. ఏదో తోటలోంచి బయటకు తోలేశాడు. ఆయన దేవుడు మానవుని విడిచిపెట్టలేదు, మానవుని విడిచిపెట్టలేదు. ఆ విధంగా దేవుడు మానవుని హత్తుకొని వస్తూ ఉన్నాడు. ఆయన శిక్షించేవాడు, క్షమించేవాడు, శిక్షించేవాడు, క్షమించేవాడు. పాపం చేసినప్పుడల్లా శిక్షించేవాడు, మళ్ళా పశ్చాత్తాపడినప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. అలాంటి ప్రేమ గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ సాతాను అక్కడ ప్రారంభించాడు, ఏదోని తోటలో ప్రారంభించాడు పాపము చేయడానికి మానవుని పురుకొల్పాడు. అప్పటి నుంచి పాపము మానవుని వెంబడిస్తోంది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకని ఆ మానవందరి కోసం మరణించి రక్తం కాచాడు, సమాధి చేయబడాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ప్రారంభము సాతానుడు మానవుని పడగొట్టాడు. దేవుడు మొదట మానవుణ్ణి నీతిమంతులుగానే చేశాడు, పరిశుద్ధులుగానే చేశాడు, పవిత్రులుగానే చేశాడు. అయితే ఆ మానవుని చెడగొట్టి పాపం చేసేట్లుగా చేసి మానవుని నాశనం చేసి తన గుప్పిట్లోకి తీసుకొని తనకి ఏర్పాటు చేస్తుంది. చెప్పండి, ఏంటి నరకం? దేవుడు ఏం చేయడు? సాతానికి ఏర్పాటు చేశాడు నరకం. పాపం చేసే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తాడు? చెప్పండి, నరకానికి వెళ్తాడు. కాబట్టి ఆ పాపాన్ని నుంచి విడిపించడానికే దేవుని లోకానికి వచ్చే మానవులందరి కోసం చనిపోయాడు. అయితే బిడ్డలారా, ఆ గుప్పిట్లోకి అంటే సాతాని గుప్పిట్లోకి తీసుకెళ్ళటానికి చెప్పండి, సాతాని నాడు మానవుడిని ఏం చేస్తున్నాడు? పాపాన్ని కురిపెడుతున్నాడు, పాపం చేయమని కురిపెడుతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు 45 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం అయిపోయిన తర్వాత శోధించబట్టడానికి వెళ్ళాడంటే యేసుప్రభు వారు చెప్పడానికి వెళ్ళారు, శోధించబట్టడానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు సాతాన్ని శోధించాడు. ఏం శోధించాడు? మొదటగా చెప్పండి, నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ రొట్టెల్ని చెప్పండి ఈ రాయిల్ని రొట్టెలుగా చేసుకొని తిను, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా అంటే అప్పుడు ఈ దేవుడు ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించు అంటే అప్పుడు కూడా సాతాను శోధించాడు, కానీ దేవుడు ఏం చేసి సాతాన్ని జయించాడు. హల్లెలూయా. రెండోదిగా ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళాడు, లోకమంతటిని చూపించాడు. ఈ లోకమంతా నాదే, నువ్వు నాకు మొక్కు అంటాడు. మూడవదిగా అప్పుడు ఏమంటాడు? లోకము ఉన్నది నాది అంటాడు. చూడండి మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. చదువు. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకైనా
ఆ మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినదనెను. పరిశుద్ధ స్థలమునకు ఆయనను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారి నీ చేతులతో ఎత్తుకుని అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీకు శోధింపవలదని మరొక చోట వ్రాయబడినదని వారితో చెప్పాను. చూశారు, మరి ఒక చోట రాయబడి ఉంది. అంటే వాక్యముతోనే సాతాను కూడా వాక్యం తెలుస్తుంది. వాక్యం మనకే కాదు, సాతాను కూడా మనకంటే ఎక్కువ తెలుసు. సాతానికి ప్రతి మాట తెలుసు బైబిల్లో. సాతాను అక్కడ వాక్యంతో ఏమన్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడితో. అర్థమవుతున్నాడు. ఒక దేవాలయం దగ్గర శిఖరానికి వెళ్ళి నుంచి నువ్వు పడిపో, నీ దేవదూతలు వచ్చి నీ ఎత్తు పట్టుకుంటా అంటాడు సాతాను. సాతాను ఏమంటాడు చూడండి మాట, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపబడదని మరి యొక్క చోట అంటే శోధిస్తున్నాడు కదా, పరీక్షిస్తున్నాడు కదా. సాతానికి నా మాటకు లోబడతాడా, నా మాటకి లోబడకుండా ఉంటాడా అని సాతాను ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి శోధిస్తున్నాడు. కానీ దేవుడు సాతాను శోధనలకు లొంగినవాడా లేకపోతే సాతాను శోధన మీద జయించిన వాడా? జయం పొందుకున్నాడు. అదన వాక్యం ద్వారా గద్దించాడు. మనము కూడా ఇప్పుడు కూడా ఏం చేయాలంటే వాక్యమే మనకు ఆధారం. చెప్పండి ఏంటి? వాక్యమే మన ఆధారం. వాక్యం ద్వారా గద్దించాలి. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. చెప్పండి ఏం చేయాలి? వాక్యం ఎత్తుకొని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభు అడుగుని మీకు ఇవ్వండి అన్నా కదా, ప్రభు నిన్ను అడుగుతున్నాను, నువ్వు తప్ప నాకు సహాయం ఎవరు? కన్నుతో నాకు కన్ను ఎత్తుచున్నాను కదా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని భక్తుని దావీదు అన్నాడు. ప్రభు నీతోటే నాకు కన్ను ఎత్తున్నాను, నాకు సహాయం ఇచ్చే, నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపులను గొప్ప సంగతులను తెలియపరుస్తాను కదా, అది నీకు మొరపెడుతున్నాను ప్రభు, నాకు సహాయం చేయి, నువ్వు ఏదైతే ఇస్తా అన్నావు కదా అని మనం ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వాక్యము ఎత్తుపట్టుకుని చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం చేసింది కదా, అడిగితే ఇస్తానని కదా, అయ్యో వాగ్దానం ఎత్తుకొని మీ ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా చేయాలనుకుంటాడట. ఆ వాగ్దానం ప్రకారంగా చేయాలనుకుంటారు. మనం ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు వాక్యాలు ఎత్తు పట్టుకోవాలా. ప్రభా బైబిల్ ఇలాగన్నా కదా, దేవుని ఇలాగన్నా కదా, అలాగన్నా కదా, కాబట్టి నాకు చెయ్యి, ఆ డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం నెరవేర్చలే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మాటిచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. మాటిచ్చి నెరవేర్చలేని వాడు కాదు. తన బిడ్డలు అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు. మనం ఏం చేస్తాడు, ప్రార్థన చేయడం రాక ఇప్పుడు అలాగే ప్రార్థన చేస్తుంటాం. అలా కాదు, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి, అద్భుతంగా. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి.